ఓం అందరికీ నమస్తే. ఈరోజు చాలా 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 ఇంట్రెస్ట్ అయినటువంటి విషయము టాపిక్ చూడండి. లోకంలో గురువుల పేరు మీద చాలామంది వ్యవహారంలో ఉన్నారు. మరి నిజంగా వీళ్ళందరూ గురువులేనా? దానికి ఒక కల్పితమైనటువంటి శ్లోకం కూడా రాసుకున్నారు. ఆ యొక్క శ్లోకం గురించి వివరణగా చేస్తూ అసలు గురువులంటే ఏంటి, వీళ్ళు గురువులా కాదా, ఈ విషయం మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసంలో వివరణ ఇస్తున్నాడు. శ్లోకం చూడండి. ప్రశ్న: గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది గురుగీత గురు మహాత్మ్యంలో రాసుకోబడింది. అంటే దీని యొక్క అర్థం వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇట్టి గురు మహాత్మ్యము సత్యమే కదా, ఇది ప్రశ్న అన్నమాట. వాళ్ళు చెప్తున్నారు దీనికి శ్లోకానికి ఏమి అర్థం చెప్తున్నారో చూడండి. గురు మహాత్మ్యము సత్యమే కదా, గురువు పాదములు కడిగి త్రాగుట, ఎట్టి ఆజ్ఞ అయినా ఇచ్చినను దానిని పాలించుట, గురువు లోబి అయినా వామనుడు సమానుడని. చూడు, గురువు లోబి అయితే వామన సమానుడు, క్రోధి అయినా నరసింహ సదృశుడని, మోహి అయిన రాముని వంటి వాడని, కామియగుడెడల కృష్ణతుల్యుడనియు గురువు ఎంచవలయను. గురువు ఎట్టి పాపము చేసినను శ్రద్ధను విడవకుండా ఉండవలయను. సంత గురుదర్శనమునకు వెళ్ళిన ప్రతి పదమునందును అశ్వమేధ ఫలము లభించును. మరి ఇది అంతయు సత్యము కాదా? చూడండి, ఆ శ్లోకం రాసి దానికి భావం ఈ విధంగా వాళ్ళు చెప్పి ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారో చూడండి. మళ్ళీ చెప్పి ఇది ఎంత సత్యం కాదా అని ప్రశ్న అడుగుతున్నారు. దానికి జవాబు చూడండి. ఇది అంత సత్యము కాదు, సరికాదు. బ్రహ్మ విష్ణువు మహేశ్వర నామములు పరమేశ్వరునివి, సృష్టికర్త అయినటువంటి గురువు పరమేశ్వరుని తుల్యుడు ఎన్నడునూ కాజాలుడు. చూడండి, గురువు అనేటటువంటి వ్యక్తి పరమేశ్వరునికి తుల్యుడు, సమానం ఎప్పుడూ కాడు. గుర్తుపెట్టుకోవాలి. గురు మహాత్మ్యము గురుగీతము మిక్కిలి పోపుల యొక్క లీలలే ఇవన్నీ. పోపులు అంటే తెలుసు కదా, మోసం చేసేవాళ్ళు. ఈ మహత్యాలు గురుభక్తి ఎంత రాసినవన్నీ పోపుల యొక్క లీలలు. గురుగీత గురు మహత్యం ఇవన్నీ. తల్లిదండ్రులు ఆచార్యుడు అతిథి గురువులగుదురు. చూడండి స్పష్టంగా, గురువులంటే ఎవరు? తల్లి తండ్రి ఆచార్యుడు, అలాగే అతిథి వేద విద్వాంసుడు, వీళ్ళు గురువులగుదురు. వారిని సేవించవలయను, వారి నుండి విద్య శిక్షయు గ్రహింపవలయను. పరస్పరము ఒకరి నుండి ఒక్కరు మంచి విషయములను ఇచ్చిపుచ్చుకొనుట గురు శిష్యులను చేసుకొనవలయను. అంటే ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు మంచి చెడులు తెలుసుకుంటూ గురు శిష్యులుగా ఉండాలి, మంచి విషయాలను ఇచ్చిపుచ్చుకొనుట. కానీ గురువు లోభి మోహి క్రోధి కామి అయినా అతనిని విడిచిపెట్టవలయను. చూడండి, ఎవరైనా సరే గురువు క్రోధి లోభి మోహి కామి అంటే గురువులో ఈ లక్షణాలు కనపడితే ఆ గురువుని విడిచిపెట్టాలా. వాడు ఎంత పెద్ద గురువు అయినా సరే, పెద్ద పండితుడు కానీ వేదం చదివినా ఏమన్నా సరే, ఈ లక్షణాలుంటే అటువంటి గురువును పట్టుకోకూడదు, విడిచిపెట్టాల. చేతనైనా దండించవలయను. చూడు, నీకు ఒకవేళ చేతనైతే అటువంటి గురువును కూడా దండించాలి. సాధారణ శిక్ష వలన అంగీకరింపకున్నా ఆర్ఘ్యపాదములు అనగా తాడన దండాదులతో పాఠము చెప్పవలయను. ప్రాణహరణ దండన విధించినా దోషం లేదు, చంపినా దోషం లేదంట. చూడండి, అటువంటి గురువులను ఎంత కఠినమైనటువంటి భాష వ్యవహారం చేశాడో చూడండి మా. అంటే ఒక్క గురువు ఎలా ఉండాలి? వీటికన్నిటికీ దూరంగా ఉండాలి గురువు. ఏది? అరిషడ్ వర్గాలకు. అట్లా లేని గురువు ఎవడైనా ఉంటే వాడిని చంపినా దోషం లేదని రాసినాడు దయానంద మహర్షి.
మరి ఈ లోకంలో గురువులు అందరూ ఉండేది లోబులే, మోహి, కామి, క్రోధి, ఈ గుణాలు ఉండేవాళ్ళే ఉన్నారు. డబ్బు ఆశ అందరికీ. మరి వీళ్ళను ఏమనాలా చెప్పండి? వాళ్ళను దండించాలా? అవసరమైతే తాడన దండనాదులతో అంటే కొట్టి కూడా వాళ్ళను మార్చాలా అని చెప్తున్నాడు. ఇంకా అవసరమైందనుకో చంపండి, దోషం లేదు ఆ గురువులను. కావున ఇంకా చూడండి, విద్యాది సద్గుణములలో గురుత్వం లేనివారై, అంటే గురువులలో ఏ విధమైన సద్గుణాలు, విద్యాది సద్గుణములు లేనివారై, కంఠమున మాలలు, కంఠములో మాలలు ఏంటి? రుద్రాక్ష మాలలు వేసుకోవడము, మెడలో నుదుట తిలకము, బొట్లు పెట్టుకోవడము, ఈబూదులు పూసుకోవడము, ధరించడం, వేద విరుద్ధమైనటువంటి ధర్మ ఉపదేశాలు చేయుట, అంటే ధర్మ ఉపదేశాలని చెప్పి వేద విరుద్ధమైనటువంటి వాటిని ఉపదేశం చేయుట, మున్నగునవి చేయువారు గురువులే కారు. అసలు వాళ్ళు అటువంటి వాళ్ళు అంటే మెడలో రుద్రాక్షలు, విభూదులు పూసుకోవడము, వేద విరుద్ధమైన ప్రవచనాలు చెప్పేవాళ్ళు గురువులే కాదు. ఈ టీవీలలో రోజు చెప్పేది వాళ్ళే. చూడండి కావాలంటే మీరు, బొట్లు పెట్టుకోవడము, విభూదులు పూసుకోవడము, పెద్ద పెద్ద బొట్లు, ఇవన్నీ నిషిద్ధం. అటువంటి బొట్టు పెట్టుకొని గురువులు ఏదైనా చెప్తున్నారంటే అది గురువు కాదు. స్పష్టంగా రాసినాడు దయానంద మహర్షి. ఎవరిని మోసం చేయడానికి పెడుతున్నావు బొట్టు? కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉంది, కంఠములో మాలలు, నుదుట తిలకము ధరించుట. నుదుట అంటే ఇక్కడ బొట్లు పెట్టుకోవడం. ఇవి గురువు లక్షణాలు కాదు ఇవి. కావున అటువంటి వారు గురువులే కారు, వారు గొర్రెల కాపరుల వంటి వారు. చూడండి, వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళంట. గొర్రెల కాపరులు గొర్రెల నుండి, మేకల నుండి పాలు తీసుకొని ప్రయోజనమును పొందుదురు. అట్లే వీరును కూడా శిష్యుల నుండి, శిష్యురాండ్ర నుండి ధనాదులు సంపాదించుకొని తమ ప్రయోజనములను సిద్ధము చేసుకొనుదురు. ఎట్లయితే గొర్రెల కాపరులు పాలు పిండుకొని గొర్రెల నుండి లాభం పొందుతారో, అట్లా ఈ గురువులు కూడా ఆ శిష్యుల నుండి ధనము సంపాదించుకొని లాభం పొందుతున్నారు. ఇక దోహ అంటే గురులోబి చేలా లాలచి దోనోం కేలే దాన్ భవసాగర మే డూబతే బయట పతర్కకి నావ్. శిష్యులు ఏదో కొంచెం మీకపోరు అని గురువు భావించును. ఇక శిష్యుడు కానిమ్ము, గురువు వద్ద గురువు అబద్ధపు బొట్లు పెట్టించుటకు, పాపములు విడిపించుటకు పనికి వచ్చును, నష్టమేమున్నది అని భావించును. అంటే చూడండి, ఇద్దరు, గురువు ఏం చేస్తాడు, శిష్యుని నుండి ఏదో కొంత వస్తుంది కదా అని వాస వీనికి ఉంటుంది గురువుకు. శిష్యుడు ఏమనుకుంటాడు, ఈయన నుంచి గురువు దగ్గర నుంచి ఏదైనా బొట్లు పెట్టి నా పాపాలు పోగొడతాడేమని వీడు భావిస్తాడు. అంటే ఇద్దరు స్వార్థపరులే ఇక్కడ. ఆ గురువుల దగ్గరికి పోయే శిష్యుడు స్వార్థపరుడే, ఆ గురువు స్వార్థపరుడే, ఇద్దరు అటువంటి వాళ్ళే. అదే హిందీలో దానికి అదే చెప్పినాడు, గురులోబి చేలా లాలచి దోనోం కేలే ధావ్ భవసాగరమే ఢూబతే బయట పతర్కకి నావ్ అని చెప్పినాడు. ఇక చూడండి, ఇట్లు ఇరువురు గురువు శిష్యుడు ఏదో ఒక లోభబుద్ధితో ఒకరికొకరు వంచుకొనుచు భవసాగరములో దుఃఖములలో మునుగుదురు. అంటే వీళ్ళు బంధించబడి దుఃఖాలలో మునిగి తేల్తారు. అదొక సాగరం అంటున్నాడు. ఇక రాతి నావపై కూర్చుండి సముద్రమును దాటనెంచువారు మునుగునట్లు వీరును మునుగుదురు. రాతి నావ అంటే పడవ జనంతో కట్టాలి, ఊలబెండు లాంటి తేలికైనటువంటి చెక్కలతో కట్టాలి, అప్పుడు పడవ తేలుతుంది నీళ్ళ మీద. తర్వాత ఈ రాతి నావ అంటే రాయి మీద పడవ కట్టుకొని సముద్రంలో పోతే మునగక ఏముంది, అట్లా వీళ్ళందరూ కూడా మునుగుదురు అని దయానంద మహర్షి చెప్తున్నాడు. మరి ఇటువంటి గురు శిష్యుల ముఖముల మీద మన్ను బూడిదలో పోయవలయును. చూడండి, ఇటువంటి గురు శిష్యుల ముఖముల మీద మన్ను పోయాల, మన్ను కొట్టాల, వీళ్ళ ముఖం మీద బూడిద పోయాలంట. వారి దగ్గర ఎవరూ నిలుచుండను రాదు, అసలు వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు, నిలుచోవడం కూడా నిలుచుండ రాదు.
వారి చెంత ఉండువారు దుఃఖ సాగరములో పడుదురు. పొర్రపాట్న కానీ అటువంటి గురువుల దగ్గరికి పోయినారా మీరు దుఃఖములో మునుగుతారు. నేను చాలామంది నా ఫ్రెండ్స్ని చూశానండి, అట్లా ఈబూదులు పూసుకొని మాలలు ధరించిన గురువుల దగ్గర పోయి ఉన్నారు. చూడు ఏం చెప్పబడుతోంది, అటువంటి వాళ్ళు దుఃఖ సాగరంలో మునుగుదురు. ఎట్టి పోపు లీల పూజారులు పౌరాణికులు నడిపిరో అట్టి లీలయే ఈ గొల్లల వంటి మూర్ఖ గురువులు కూడా నడిపిరి. ఇది అంతయు స్వార్థపరులైనటువంటి వారి పనియే. పరమార్థము అభిలషించువారు స్వయముగా దుఃఖములను అనుభవించియు లోకమునకు ఉపకారము చేయుట మానరు. చూడండి, నిజమైనటువంటి వారు వాళ్ళు దుఃఖము పొంది కూడా అనుభవించి కూడా లోకానికి మాత్రం ఉపకారం చేయడం అనేది మానరు. గురు మహత్యము గురుగీత మున్నగు పుస్తకములు కూడా లోబులు కుకర్ములు అయిన గురువులచే రచింపబడినవే. ఆ పుస్తకాలే కాదు, ఈ లోబి చేత రచించబడినవి. అవి ఎవ్వరూ చదవకూడదు. గురుగీత గురు మహత్యము ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా గురువు ఎట్లా ఉండాలి, గురువును ఎటువంటి గురువును మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ గురువును నమ్మకూడదు అని స్పష్టంగా ఈ శ్లోకాలన్నీ అబద్ధపు శ్లోకాలు, సత్యము కాదు. కాబట్టి దయ ఉంచి మానవులారా ఇటువంటి బొట్లు పూసుకొని మెడలో ఈ విధంగా కంఠములో రుద్రాక్షమాలలు ధరించి మోసము చేసేటటువంటి వాళ్ళు గురువులే కాదు. అటువంటి వారి దగ్గరికి మీరు పోకూడదు. ఆ గురువులను పరిశీలించండి, వాళ్ళల్లో ఏమైనా దుర్గుణాలున్నాయా గమనించండి. వాడు కామి అయితే వాని దగ్గర కూడా పోవాకండి, లోబి అయితే అసలు పోవాకండి. లోబి అంటే ఏంది, వానికి ఎప్పుడు ధనాశ ఉంటుంది. గురువుకు ఎప్పుడు శిష్యుల నుండి అది కావాలా ఇది కావాలని అడుగుతుంటాడు. చందాలు కావాలా ఇవి కావాలని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి. అటువంటి లోబి అయినటువంటి గురువులు, అలాగే క్రోధి కోపము ఎక్కువ ఉన్నటువంటి వారు అసలు వాళ్ళు గురువులే కాదు. అటువంటి వాళ్ళను దండించాలి, చంపాలి అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కాబట్టి మీరు ఇక చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు మోసపోతే ఇంకా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. సత్యం తెలుసుకోకపోతే మీరు దుఃఖాల పాలవుతారు ఇంకా. కాబట్టి మీరు పోకపోతే ఆ గురువులంతా అడక తినాల్సిందే, భిక్షం ఎత్తుకోవాల్సిందే వాళ్ళందరూ కూడా. మనం పోతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చొని షికారులు కొట్టుకుంటూ బాగా భోగ విలాసాలు అనుభవిస్తున్నారు, కార్లలో లగ్జరీ లైఫ్. కాబట్టి అటువంటి గురువులు బొట్లు పెట్టుకున్నాడంటే వాడు గురువు కాదు, శిష్యుడు కాదు. గుర్తుపెట్టుకోండి, బొట్టు పెట్టినాడంటే అది భక్తి కాదు. భక్తి కాదు, అది హృదయంలో నుంచి రావాలి. బొట్లు పెట్టుకోవడం బట్టి భక్తి ఏటవుతుంది? నీ ఆచరణ, నీ సద్గుణాలు అవి భక్తి. కాబట్టి దయచేసి అటువంటి శిష్యులు ఉండాకండి, అటువంటి గురువులను నమ్మాకండి. ఓం తత్సత్.